భక్త మహాశయులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 3 నిలువెత్తు శివలింగాలతోని కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన ఈ యొక్క దేవస్థానము గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన అతి ప్రాచీనమైన సుమారు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో ఆ యొక్క దేవస్థానం ఉండడం జరిగింది. ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత మనకు పూర్వీకులు చెప్తారు. ఈ యొక్క స్వామివారు దక్షిణ భాగంలో ఉన్నారు. పరివార దేవతలుగా పశ్చిమ భాగంలో, తూర్పు భాగంలో త్రికుటాలయంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. మనకు ముక్కోటి ఏకాదశి నాడు ఇలాంటి పర్వదినాల సందర్భంలో విష్ణుమూర్తి ఆలయంలో ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. ఈ దేవాలయం ఎప్పుడు ఉత్తర ద్వారంలో ఉంటుంది. స్వామివారికి క్షేత్రపాలకునిగా లక్ష్మీనారాయణ స్వామివారు గురుస్థానంలో యమస్థానంలో ఉన్నారు కాబట్టి యమధర్మరాజు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల 3 నిలువెత్తి శివలింగాలు, బ్రహ్మసూత్రంతో కూడిన ఈ యొక్క శివలింగాలు మనకు భారతదేశంలో మీరు ఎక్కడ చూడండి, మనకు జ్యోతిర్లింగాలు గాని అన్ని ప్రసిద్ధమైన శివక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా స్వామివారు దక్షిణ భాగంలో ఇక్కడ లేరండి. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత దక్షిణ భాగంలో ఉన్నారు కాబట్టి చాలా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి మనకు పూర్వీకులు పురాణాలు చెప్తున్నవి. ఈ శివుని దగ్గరికి వచ్చి ఈ దేవాలయంలో ధర్మంగా భక్తితోని వచ్చి న్యాయమైన కోరికలు ఎటువంటి ఉన్నా ఆ యొక్క భోలాశంకరుడు, పార్వతీ పరమేశ్వరులు తప్పకుండా వారికి సిద్ధించి వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వారిని మళ్ళీ పునర్దర్శనంగా ఈ దేవాలయం ఒక ప్రత్యేకత ఉందండి. వాళ్ళు ఎంత దూరంలో ఉండని ఈ యొక్క దేవాలయం ఒకసారి దర్శించుకుంటే తప్పకుండా పునర్దర్శన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఆ యొక్క స్వామి వారి యొక్క ప్రభావం అట్లా ఉంది. ఇవాళ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పునస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకము, అలంకరణ, హారతి, తీర్థ ప్రసాద వితరణ సుమారు సాయంత్రం 4 గంటల వరకు ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5:30కు సహస్ర దీపాలంకరణ, సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు అఖండ భజన, తీర్థ ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులు ఆ యొక్క భోళాశంకరును దర్శించుకొని ముక్తి పొంది తరించవలసిందిగా తెలియజేస్తున్నాను.